హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మా పాప అయితే ఫస్ట్ వాళ్ళ తాతతోని స్టార్ట్ చేసిందండి రాఖీ పండగ. ఫస్ట్ అయితే వాళ్ళ తాతకి రాఖీ కట్టేసింది. తర్వాత మా ఆడబిడ్డ వాళ్ళు అయితే వచ్చిర్రు రాఖీ కట్టడానికి. ఇక ఒక సెల్ఫీ అయితే దిగినాం అందరం కలిసి. ఇది మా ఫ్యామిలీ అండి. మా ఆడబిడ్డ వాళ్ళు రాఖీ కట్టిన తర్వాత ఇంకా మా పాప కూడా వాళ్ళ తమ్ముళ్ళకి రాఖీ కట్టింది. చూడండి, మా యాన్వి పాప ఫస్ట్ రాఖీ పండగ అనమాట తనది. వాళ్ళ అన్నలకు రాఖీ కట్టింది, వాళ్ళ తాతకు కూడా రాఖీ కట్టింది. చూడండి, మా చిన్నోడైతే చూడు పాపని ఎంత క్యూట్గా వాళ్ళ చెల్లెని ముద్దాడుతుండేవాడు. ఇంకా మా పాప యాన్వి పాప పుట్టిన తర్వాత ఫస్ట్ రాఖీ పండగ అనమాట. ఇక మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చి రాఖీ కట్టి పోయిన తర్వాత నేనైతే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినాను. మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి మా అన్న వదినకైతే రాఖీ కట్టి వాళ్ళని కలిసేసి ఇంకా నేను మా తమ్ముని దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాను. కాకపోతే నాకు కుదరలేదు. తర్వాత ఇక ఇవాళ వెళ్ళి మా తమ్మునికి కొడుకుకి మర్దలకి అల్లుడికి అయితే రాఖీ కట్టినాను, కోడలికి. అయితే తమ్ముడు లేడండి, వాడు చనిపోయి 4 years అవుతుంది. ఇంకా అల్లుని లోపలనే వాడిని చూసుకుంటున్నాను. ఇక అంతేకాదు, ఇక తమ్ముడు లేనప్పుడు మనకు కోడలు అల్లుడు ఎవరుంటే వాళ్ళే కదా మనకన్నీ. ఇంకా ఈరోజు అయితే వాళ్ళకు రాఖీ కట్టేసి వచ్చిన అనమాట. అందుకే రాఖీ పండగ ఈరోజుతో నాకు ఫుల్ఫిల్ అయింది. అందుకే ఇవాళ ఫైనల్గా వీడియో పెడుతున్నాను అనమాట. అందుకే ఇన్ని రోజులు పెట్టలేదు. ఈ రోజుతో రాఖీ పండగ పూర్తయింది. అందరికైతే రాఖీ కట్టేసినాను. ఇంకా మా కోడలు చూడండి, వాళ్ళ అన్నకి రాఖీ కడుతుంది, మా అల్లునికి. పాపం వాడు వాళ్ళ చెల్లెతో కూడా ఈరోజే కట్టించుకుంటూ మేము కట్టిన తర్వాతనే. ఇంకొకసారి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.